నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న దంపతులు రామగుండం పోలీస్ కమిషనర్ సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లికి చెందిన ఆత్రం లచ్చన్న 60 సంవత్సరాలు అలియాస్ గోపన్న రాజప్ప, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన చౌదరి అంకుబాయ్ 55 సంవత్సరాలు అలియాస్ అనితక్క లక్ష్మీలు జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ మేరకు కమిషనరేట్లో సిపి అంబర్ కిషోర్ వివరాలు వెల్లడించారు. 20 lakhs ఉంది. ఇప్పుడు 5 ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగిలిన త్వరగానే వచ్చేస్తుంది. మాట్లాడతారా మీరు? ఒక నిమిషం అక్కడున్న నాయకత్వం కూడా ఆరోగ్య సమస్యలు పట్టించుకోకపోవడం, అన్నిటిలోని మేము ప్రభుత్వం ముందు జనజీవన సేవలతో ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు వెళ్ళి? హెల్త్ కోసం పోవాలి, హెల్త్ కోసం పైన ఇప్పుడు సాధించింది ఏం లేదనేది తెలిసిపోయింది. ఇప్పుడు దండకారణ్యంలో పార్టీ పరిస్థితి చెప్పారు కదా, అక్కడ వాళ్ళు వాళ్ళకి ఇన్జస్టిస్ జరుగుతూ ఉంది. ఆరోగ్యం మంచి లేకుండా కూడా చెప్పండి మీరు. మీరు 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పెట్టు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, తల్లిదండ్రులు మనం పార్టీ చేయడానికి అన్ని రోడ్లు అనేది కొంచెం పార్టీ అట్నే కంటే పార్టీలోనే ఇస్తాయి. అక్కడ ఇక్కడ జనాల నుంచి పార్టీ కమిటీ మావోవాది పార్టీ ఎంతకంటే ఏమేం లేదు. ఏమీ కాదు. ఎందుకంటే పట్టిస్తాను మాట్లాడుతాను. పార్టీకి సిద్ధాంతాలు ఏమంటారు? ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 సీనియర్ మావోయిస్ట్ కాడర్ మా దగ్గర సరెండర్ చేశారు. ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్, ఫస్ట్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంది ఆర్గనైజ్ గురించి అన్ని విషయం. ఈ టీంకి హెడ్ చేసేవాళ్ళు ఆత్రం లచ్చన్న. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్. అదేవిధంగా వాళ్ళకి వైఫ్ అంకుబాయ్ వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవాళ్ళు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత విద్రోహ విచారధారతో వ్యతిరేకత చాలా తరగా ఉండి
డెకేట్స్ వరకు ఉండి ఆల్మోస్ట్ 30 years నుండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్ కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనం కూడా కంటిన్యూస్ గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూటీ కార్డులో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేసుకున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్ లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కార్డుకి ప్రొవైడ్ చేస్తాము. ఈ రోజు సరెండర్ చేసిన కార్డుకి రివార్డ్ కూడా ఇప్పుడే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కార్డుకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెంట్స్ ఉంటే సరెండర్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు పోలీసు వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము. థ్యాంక్ యూ. పంచకుండాత్మక చండీ హోమం రాష్ట్రం డీడీఎన్ పూజాల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో మొదటి రోజు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అంకురార్పణ జ్యోతి ప్రజ్వలన చేశారు. 3 రోజులుగా ప్రభుత్వ పెద్దలు యాగంలో చాలా మంది పాల్గొన్నారు. ప్రభుత్వ తరపున డిఆర్ సమపాల వేణుగోపాలాచారి పూర్ణాహుతిలో పాల్గొననున్నారు. 9,400 మంది ఉన్న పూజార సంఘం తరపున అధ్యక్షులు వాసుదేవ శర్మ మాట్లాడుతూ అర్చకుల సంస్థలు చాలా ఉన్నాయి, 10,000 రూపాయలు ఈ రోజుల్లో దేనికి సరిపోదు కనుక మాకు శాలరీ పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. దయచేసి అందరూ లోపల కూర్చోవచ్చుగా. కన్నాయి మేళం నాయన మేళం రావాలి. సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో చండీ కుబేర బాష్పద యాగం తుల్జాభవన్లో 3 రోజులు జరుగుతుంది. ఈరోజు మహాపూర్ణావతి అనంతరం వచ్చినటువంటి ధూపదీప నైవేద్య అర్చకులకి భక్తులకి అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనవి చేస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు పశు సమృద్ధి జరగాలి, వర్షాలు కలగాలి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటే ప్రజలు బాగుంటారు అనేటువంటి మంచి ఉద్దేశంతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మంత్రివర్గము ప్రజలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఈ యాగాన్ని మేము నిర్వహిస్తున్నాం. అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనవి చేస్తున్నాం. మీ రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలంలోని బింగిదొడ్డి గ్రామ ప్రజలు సీడ్ కంపెనీలు, సీడ్ పత్తి రైతుల మధ్యన ఆర్గనైజర్లు రైతులను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తుతున్న
ఆర్గనైజర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేయాలని, కంపెనీ టు రైతుల మధ్యన సీడ్ పత్తి వ్యవస్థ నడవాలని, వేసిన పంటను పీకివేయించిన ఆర్గనైజర్పై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, రైతులకు న్యాయం చేసేంత వరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్న రైతులు. కలెక్టర్ వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. నమస్కారం. ఇప్పుడు కలెక్టర్ గారు కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడడం జరిగింది. రేపు 11 ఇక్కడ మీటింగ్ కూడా అరేంజ్ చేసినాము. క్లియర్ కట్ గా ఎవరెవరి రైతులకు ఎంత ప్రొడ్యూస్ చేయమని ఇచ్చినారో ఆ ప్రొడ్యూస్ చేసిన మొత్తాన్ని కూడా కొనుగోలు చేసేటందుకు వాళ్ళంతా కూడా అంగీకరించినారు. అవన్నీ కూడా రేపు 11 రైతు ప్రతినిధులతోనూ తర్వాత కంపెనీ వాళ్ళతోనూ ఆర్గనైజర్స్ తో మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా క్లియర్ గా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదే విషయం మీద రైతులందరూ శాంతించి రేపటి మీటింగ్ కు రిప్రజెంటేషన్ పంపించాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్కారం సార్, నేను గొంగల రంజిత్ కుమార్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇప్పుడు మొన్న రైతు కమిషన్ ఎదురుగా సమావేశం జరిగింది. అవును, హామీ ఇచ్చినారు. తమరు కూడా ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, రైతు కమిషన్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వ్యవసాయ శాఖ కూడా ఉన్నది. మొన్న ఇచ్చినటువంటి హామీకే దిక్కు లేదు. ఏమి ఇచ్చినారు సార్? ఏం హామీ ఇచ్చినారు సార్? జీఓటీ రీశాంపులు పెడతామన్నారు, ఫెయిల్ అయిన వాటికి నష్టపరిహారం ఇస్తామన్నారు. ఆ రెండు కూడా ప్రయత్నం జరిగినట్టు మీకు కూడా తెలుసు కదా. మీరు కూడా స్టేట్ లెవెల్లో కమిషన్ ముందు హాజరైనారు కదా సార్. మేము రైతు కమిషన్ ఎదురుగా కూడా హైదరాబాద్ లో పోయి అవును సార్. ఒక్క నిమిషం సార్, ఒకటే సెకండ్ సార్. నేను ఏమంటున్నా సార్ అంటే, మీరు ఫోన్ లో ఇస్తున్నారు, మీరేమో ఫోన్ లో హామీ ఇస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎందుకు రావడం లేదు ఇక్కడికి? కలెక్టర్ గారు రారు, మీరు రారు, వ్యవసాయ శాఖ అధికారి రారు. అంటే రైతులంటే మేము ఎట్లా సార్? రజనీష్ కుమార్ గారు, మీరు విషయం గమనించాలి. ఏళ్ళ ధర్నా అయితే ఆడికి కలెక్టర్ పోయే సమస్య ఉండదు. అది మీకు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో. తర్వాత నేను రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే వాటిని ఇక్కడ పరిష్కరించడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా కలెక్టర్ గారి ప్రతినిధిగా అక్కడ ఉండేటటువంటి తహసీల్దారు, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఓకే సార్. ఇప్పుడు మొన్న సీడ్ మెయిన్ అసోసియేషన్ ఒకటి ఉన్నది. సీడ్ మెయిన్ అసోసియేషన్ అధ్యక్షుడు తిమ్మారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినారంటే, మేము రైతులు పంట పండించిన మొత్తాన్ని కొంటాము, మీరు ఏ పుకార్లు నమ్మకండి అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు వచ్చి అదే మాట ఇక్కడ పలకమని చెప్పండి. వాటి జోలికి పోరు కానీ రైతు ప్రతినిధులు మీకు హామీ నేను మన పంట తరఫున రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. మీకేమైనా అభ్యంతరం ఉంటే నేను కలెక్టరేట్కి మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పెద్దపల్లి పట్టణంలో పర్యటించి గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి దాసరి అనసూయ, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర సెర్ఫ్ ఈ సీఈఓ
దివ్య, జిల్లా కలెక్టర్ పోయి శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు. స్వాగతం. తుమ్మల నాగేశ్వరరావు గారు జరుపుతా ఉన్నాం. సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సరంన్నర కాలయంలో మీరందరూ అడుగుతా ఉండొచ్చు, మార్పు తీసుకొస్తామన్న ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు సోదరిమణి సీతక్క గారి నాయకత్వంలో మహిళలకు సంబంధించిన సంక్షేమం మా ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు తెలియజేయడానికి సీతక్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు. జిల్లాకు సంబంధించిన మా అక్కలు చెల్లెలు అందరూ కూడా మరి ఇప్పుడే మీ విజయరమణారావు గారు చెప్పిన అనేక అంశాలు 10 సంవత్సరాలు ఏ పరంగా మహిళా సోదరిమణులను కేవలం మీటింగ్ల పరంగానే, ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్ ఉంటే పెద్దపల్లిలో బస్సులు ఎక్కించుకొని తీసుకుపోయారు. మంతనిల కాళేశ్వరంలో మీటింగ్ ఉంటే మీటింగ్ తీసుకెళ్లే కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు కరీంనగర్లో మీటింగ్ ఉంటే మా అక్కలు చెల్లెలు ఇక్కడి నుంచి పోయి బస్సులలో పోయి ఏదో మేలు చేస్తారనే ఆలోచన చేసిన ఆ ప్రభుత్వానికి సంబంధించి మార్పు తీసుకొస్తామన్నాం. మార్పు ఏ విధంగా చూపెట్టినాం, రాబోయే కాలంలో ఏ విధమైన మార్పులు తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మొదలైందని చెప్పడానికే ఈ సంబరాలు చేస్తా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, మీ అందరు కూడా చూసారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు మహిళా సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన సోదరిమణులందరినీ కూడా లక్షాధికారులను చేద్దాము అనే లక్ష్యంతో ముందుకు నడిచినాం. ప్రతిపక్షాలకు సంబంధించి ఆనాడు టీఆర్ఎస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా చేస్తారు లక్షాధికారులు? ఈ మహిళా సంఘాలకు సాధ్యమైన 10 మంది మహిళలు కూర్చొని ఈరోజు పొదుపు చేస్తారా? అప్పులు ఇచ్చే శక్తి ఉంటుందా? వీరు ఏ విధంగా ఆదాయం సంపిస్తారో, ఆదాయం వీరు ఏ విధంగా చేకూరుస్తారో తెలియని పరిస్థితుల్లో మహిళలు ఉంటే వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు గొప్పలు చెప్తున్నారని చెప్పి ఈరోజు మీ మహిళా సశక్తి సంఘాలకు సంబంధించి ఆ రోజు మొదలైన ఈ ఉద్యమం, ఈ కార్యక్రమం ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు. ఒకటే సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయల రుణ సౌకర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో మీరు అందరూ చూస్తా ఉన్నారు, మన పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన 6 మండలాలకు సంబంధించిన మా మహిళా సోదరిమణులు, 8 మండల సమైక్యకు సంబంధించిన సోదరిమణులు, 248 మరి గ్రామ సమైక్య సంఘం సోదరిమణులు, మొత్తం 5,485 మంది సభ్యులు వారి సోదరిమణులతో ఇక్కడికి రావటం మీరు అందరికీ కూడా మాకు ఒక ఉత్సాహంగా కనబడతా ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో చేసే కార్యక్రమాలు మా సీతక్క గారు చెప్తారు. ఈరోజు ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు మీకు ఆదాయం ఏ విధంగా పెంచాలి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, బ్యాంకు లింకేజీలతో పాటు
ప్రమాద బీమా ఇచ్చే కార్యక్రమంతో పాటు ఈరోజు మహిళా స్వశక్తి సంబంధించి చాలామందికి పౌల్ట్రీ కానీ మిల్క్ యానిమల్సే కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సే కానీ మహిళా శక్తి క్యాంటీన్సే కానీ మరి ఏదైనా ఫంక్షన్లు జరిగితే ఆ ఫంక్షన్లకు సంబంధించిన సముదాయాలు ఏ విధంగా చేయాలి, కోళ్ల ఫారాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలని ఈ జిల్లాకు సంబంధించి దాదాపు 600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా నిలబెట్టి వారికి ఒక ఉపాధి, వారికి ఒక వాణిజ్య కేంద్రాన్ని ఇప్పించే కార్యక్రమం చేశాం. మీ అందరి సోదరులందరికీ తెలుసు, రాగానే మా సీతక్క గారు, మా ముఖ్యమంత్రి గారు మీ ఆవరణలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా అందరూ ఒకసారి చేతులు లేబట్టి మన శక్తి ఏంటిదో జై ఇందిర మహిళా శక్తి, జై ఇందిర మహిళా శక్తి. ఈరోజు అశేషంగా మరి 3 నెలల ముందే మన ముంగిళ్ళలోకి బతుకమ్మ పండగ వచ్చినట్టుగా 9 రోజుల బతుకమ్మ పండగ లాగానే మనం కూడా 9 రోజులు ఇందిర మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున తలవంచి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. ఆహ్వానించి ఈ యొక్క సభ సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ అభిమాన నాయకుడు, మా సోదరుడు, మీ ఎమ్మెల్యే గారు విజయ రమణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక శ్రీధర్ బాబు సార్ గురించి అయితే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తరాలుగా వారి కుటుంబం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలు పెద్దపల్లి జిల్లాకు, మంత్రి నియోజకవర్గానికి, మరి అదే విధంగా వీహబ్ అనేది వారి చేతిలో ఉంటే దాన్ని కూడా మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చి మా మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బిజినెస్ ను స్టార్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా సోదరుడు జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే మరి రాజ్ ఠాకూర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఇతర అధికారులకు, మా సెర్ప్ అదే విధంగా మెక్మా అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, మరి అదే విధంగా పోలీస్ అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి యొక్క కళ ఏంటిదంటే ప్రతి మహిళ ఇందిరమ్మలాగా శక్తివంతంగా, మానసికమైనటువంటి శక్తి అట్లా ఉండాలి, ఆర్థికంగా కోటీశ్వరులుగా ఉండాలి. అప్పుడే ప్రతి మహిళ సంతోషంగా, ధైర్యంగా ముందుకు పోగలుగుతుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని మరి కంకణం కట్టుకొని ఈ రోజు యొక్క పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. మహిళలకు ఆర్థికంగా భారం పడకూడదంటే మరి కనీసం వాళ్ళు అమ్మగారి ఇళ్లకు, వాళ్ళకు నచ్చిన గుడికి, నచ్చిన ప్రదేశం పోవాలంటే వాళ్ళ మీద భారం పడకూడదు. వాళ్ళ కోరికలు, మొక్కులు, బిడ్డల దగ్గరికి, కొడుకుల దగ్గరికి, హాస్టళ్లకు వెళ్ళాలంటే అని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా మహిళలకు ఏ బిజినెస్ ఉన్నా వాళ్లకు డబ్బులు వచ్చేది చూడాలని చెప్పి హాస్టల్లో కానీ, స్కూళ్లలో కానీ మనం ఇచ్చే యూనిఫామ్స్ మరి ఎక్కడెక్కడో ప్రైవేట్ ఏజెన్సీలు కుడతా ఉన్నారని చెప్పి మా మహిళలకే ఇద్దామని గత సంవత్సరం మహిళలకు దాదాపుగా 60 లక్షలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ ఇచ్చి 30 కోట్ల రూపాయలు మన మహిళా సంఘం సభ్యులకు మరి బట్టలు కుట్టినందుకు ఆదాయాన్ని ఇవ్వడం జరిగింది. అదే విధంగా పాఠశాలలు గతంలో ఐకేపీ సెంటర్, ఇందిరా కాంతి పథకం కింద పాడి కొనుగోలు కూడా మన గవర్నమెంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మొదలు పెట్టారు. మధ్యలో అది అంతగా సక్సెస్ కాలే. ఈసారి ప్రతి జిల్లాలో అత్యధికంగా మరి ధాన్యం కొనుగోలు సెంటర్స్ కూడా మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇప్పుడే పెద్దపల్లి మరి కలెక్టరేట్ పోయినప్పుడు అక్కడ మన సెర్ప్ వాళ్ళు కలిసిరు, మన మహిళా సంఘాల వాళ్ళు కలిసిరు. అమ్మ ఇక్కడ మేము ఇందిరా మహిళా క్యాంటీన్ నడుపుతున్నాం అన్నారు.
అదే కాదు ఆ క్యాంటీన్కు ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్కి ఇచ్చే ఫుడ్ కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సే కాదు, బస్సుకు ఓనర్లను చేయడం జరిగింది. ఇలా వేల కోట్ల రూపాయలు ఉన్న ఆదాని అంబానీ పెద్దపల్లికి కూడా మహిళల చేతికి ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది, పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. అనేకం ఎక్కడ ఏ బిజినెస్ అవకాశం ఉంటే రేపు రాబోయే కాలంలో మహిళలు గోదాములు కూడా మిల్లులు నడిపే మిల్లు ధాన్యం స్టోరేజ్ చేసుకునే గోదాములను కూడా ఇవ్వాలని సీఎం గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు? ఒక స్ఫూర్తి, ఒక ఇంట్లో ఒక ఆడకూతురు తల్లి సంతోషంగా ఉంటే ఆ కుటుంబాన్ని మొత్తం సంతోషంగా ఉంచగలుగుతుంది. తల్లి కష్టపడితే పిల్లల చదువులకు కానీ హాస్పిటల్ కానీ పిల్లలకు ఉండే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది. అందుకనే ప్రతి అక్క ప్రతి అమ్మ కోటీశ్వర్లు కావాలి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. అందుకనే ఈ రోజు దాదాపుగా 26,000 కోట్లు 20,000 కోట్లు మన సెర్పు ద్వారా గ్రామీణ మహిళలకు లోన్లు ఇస్తే మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా 6,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, ఎక్కడైతే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో, ఆర్థికంగా శక్తివంతంగా ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగాని. మరి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. అంతకుముందు గుప్పెడు బియ్యంతో మొదలైనటువంటి మహిళా సంఘాల యొక్క ఉద్యమ స్ఫూర్తి 10 రూపాయలతో పొదుపు స్టార్ట్ చేసినటువంటి మహిళలు మీరు 10,000 జమ చేసుకుంటే మరి గవర్నమెంట్ నుంచి 10,000 మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది. ఈ రోజు 10,000 కాదు, మండల సమైక్య దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది, జిల్లా సమైక్య దగ్గర 4-5 కోట్లు కూడా ఉంటున్నాయి. అదే కాకుండా హైదరాబాద్ లో మీరు ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ను అక్కడ కూడా షాపులు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన శ్రీధర్ బాబు సార్ గారు ఐటీ హబ్ దగ్గర 400 కోట్లు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, ఈ ఆడబిడ్డలకే ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ఈనాడు మహిళా శక్తి సంబరాల్లో మమ్మల్ని తప్పనిసరిగా రావాలని కోరి విజయరమణ గారి యొక్క ఆహ్వానం మేరకి ఇంత పెద్ద ఎత్తున చేసుకునే సంబరాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి సీతక్క గారికి, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, గ్రంథాలయ మార్కెట్ కమిటీ చైర్మన్లకి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రియమైన పత్రికా విలేకరులకి, సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. శ్రీధర్ బాబు గారు, విజయరమణ గారు చెప్పినట్లుగా మేము ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటలను నిలుపుకోవటం కోసం మహాలక్ష్మి కార్యక్రమాలని నేను ప్రారంభిస్తాను అని చెప్పి సోనియా గాంధీ గారు ఏదైతే మాకు చెయ్యమని ఆదేశించారో ఆ రోజున ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ప్రకటనకు అనుకూలంగానే ఆ రోజు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం. ఆ రోజు మిమ్మల్ని ఉచిత బస్సు ఎక్కిస్తాము, మీరు పెద్దమ్మ తల్లి దగ్గరికి పోయినా, మీ అత్తారింటికి పోయినా, మీ పుట్టింటికి పోయినా మీరు బొడ్డులో నుంచి పైసా తీసే పని లేదు అని చెప్పాం. చెప్తే కొన్ని పార్టీలు ఆవాడని చేసినాయి. కానీ ఈరోజు ప్రతి తల్లి ఉచితంగా బస్ సర్వీసులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి పోవాలంటే అక్కడికి, కాళేశ్వరమా, యాదగిరిగుట్ట, భద్రాచలమా, వేములవాడ, బ్రహ్మాండంగా మీ తల్లింటిగా, మీ అత్తోరింటిగా, హాస్పిటల్గా దేనికైనా వెళ్ళొచ్చే స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు మా వాళ్ళందరూ తప్పట్లు కొడుతుండేవాళ్ళు ఎన్నికల్లో సభలో చెప్పేటప్పుడు, అయ్యా ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారు, మీరు వంట చేయాలని చెప్పేళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది. అయినా సరే మాకు గర్వంగా ఉంది ఈ ప్రభుత్వంలో. ఆయిల్ బంకులంటే మహిళలకు ఇస్తానంటుంది మా సీతక్క, ఆర్టీసీ బస్సులంటే మహిళలకు ఇస్తానంటుంది సీతక్క,
సోలార్ పవర్ అంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క. ఏ వ్యాపారమైనా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను, ఇల్లు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని. ఎందుకనంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు. ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు. మా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది, ఆ బిడ్డల్ని చదివించుకుంటుంది, ఆ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు మహిళలకు అట్టగడుతున్నాం. మహిళలకు అప్పచెప్పటం మూలాన ఈరోజు మొదటి సంవత్సరం 20,000 కోట్లు మీకు రుణం వడ్డీ లేకుండా ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 6,000 కోట్లు ఎప్పటికీ అయింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 కోట్లు మీ జేబులో పెడతామని చెప్పామో వడ్డీ లేకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే మహాలక్ష్మి ఆశీర్వదిస్తే, మా ఆడబిడ్డ ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వం కూడా చల్లగుంటుందని ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుపుకుంటున్నాం. గ్యాస్ బండ్ కూడా మీరు అడిగిన కాడికి ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ మీరు అడిగిన కాడికి అర్హులందరికీ ఇస్తున్నాం. నిన్ననే రేషన్ కార్డులు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరం ప్రారంభించడం జరిగింది. మేమన్న ఏ కార్యక్రమాన్ని కూడా తగ్గించకుండా అన్న మాట ప్రకారంగా ఎన్ని వేల కోట్లు ఖర్చయినా మాట ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి అందించాలనే ఏకైక లక్ష్యంతో కష్టాల్లో ఉన్న ప్రభుత్వం, ఆర్థికంగా అధోగతి పాలైనటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఇప్పుడిప్పుడే సర్దుకొని ఈ కార్యక్రమాలన్నీ చేసే అవకాశం మీరు ఇచ్చారు. అందుకని మీ ఆశీర్వాదం తగ్గించకుండా అన్నమాట ప్రకారంగా ఎన్ని వేల కోట్లు ఖర్చయినా మాట ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి అందించాలనే ఏకైక లక్ష్యంతో కష్టాల్లో ఉన్న ప్రభుత్వం, ఆర్థికంగా అధోగతి పాలైనటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఇప్పుడిప్పుడే సర్దుకొని ఈ కార్యక్రమాలన్నీ చేసే అవకాశం మీరు ఇచ్చారు. అందుకని మీ ఆశీర్వాదం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, మీ కోరికతో వచ్చినటువంటి ప్రభుత్వం, మీ ఓటుతో వచ్చినటువంటి ప్రభుత్వం మీ కష్టాలు తీర్చేదాకా తప్పకుండా పనిచేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నా శాఖ పరంగా కూడా కష్టమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఇటు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు భుజాలు వేసుకున్నారు. మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేస్తామని శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో రాస్తే కానీ భారమే అయింది మాకు. ఒకేసారి 21,000 కోట్లు మీ ఖాతాల్లోకి జమ చేయాల్సి వచ్చింది. అయినా సరే వెనకడుగు వేయకుండా ఆయన మాట ఇచ్చారు కాబట్టి, ఆయన మేనిఫెస్టోలో రాశారు కాబట్టి 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా కూడా ఇవ్వాలని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని డబల్ చేశారు. అయినా సరే 5,000 6,000 చేసి మొదటిసారి వాళ్ళు ఎగనాం పెట్టినటువంటి 13,000 కోట్లు రైతు బంధు ఇచ్చి మళ్ళీ మొన్న కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు నాటేసే ముందే, పత్తి ఇత్తనం నాటే ముందే వాళ్ళ జేబుల్లో డబ్బులు ఉండాలి కాబట్టి 9,000 కోట్లు ఒకేసారి వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ముఖ్యమంత్రి గారు 9,000 కోట్లు 9 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బీమా కూడా 3,000 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటికే ఉచిత కరెంటు కాకుండా, సన్న బియ్యానికి కొన్న సన్నధాన్యం బోనస్ కాకుండా మీ జేబుల్లో 33,000 కోట్లు రుణమాఫీ, రైతు భరోసా రైతులు జమ చేశాం. కాబట్టి దయచేసి ఏ కార్యక్రమాన్ని కూడా గతంలో ఉన్నట్టు మేము రద్దు చేయట్లేదు. మంచి కార్యక్రమాలన్నింటినీ ఇంకా రెట్టింపు చేసి మీకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్లాలని తప్పకుండా ఈ జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, జిల్లా శాసనసభ్యులకి, మిగిలిన మంత్రులకి మీ అందరికీ ధన్యవాదాలు. మొత్తం 3 కోట్ల రూపాయల చెక్కులు అమ్మాయి కొంచెం ఇంకా జరండి, కొంచెం
కేసీఆర్ హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావరి కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిపోయిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామకుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ మాజీ కోఆప్షన్ నెంబర్ తస్లీమా బాను జాహిద్ పాషా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇంకా కొంచెం రాము
మనోళ్ళు ఎవరు దిగకండి వీడియోలు. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు దయచేసి వీడియో తీయద్దు. అందరూ రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ దయచేసి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుచుకోబడే రామగుండం ప్రాంతం గోదావరిఖని పట్టణానికి వచ్చినందుకు పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాస్తవంగా నేను రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు మిత్రులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన అరాచకం కానివ్వండి, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా నేను గడిచినటువంటి 18 నెలలుగా ఎండగడుతున్న తీరుని నచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ పిలిచినందుకు నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. అలాగే నేను ఒక 3-4 సంవత్సరాలుగా ఇక్కడ బిహెచ్ఆర్ ఫౌండేషన్, వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి చాలామంది నిరుపేదలకు, అవసరం ఉన్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా స్టడీ పర్పసెస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ పర్పసెస్ కానీ చాలామందికి కూడా హెల్ప్ చేయడం జరిగింది. అయితే ఇలా జరుగుతున్నటువంటి విషయాల పట్ల చర్చిద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం. ఆ పరిపాలన మీరు చూసిండ్రు. ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ ఎరికే. ముసలి ముతక మొదలుకొని ఉద్యోగస్తులు, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, రైతాంగానికి, మహిళలకు, వృద్ధులకు, పింఛన్దారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలో అని చూపించారు. గడిచినటువంటి 18 నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో, మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఎరికే. ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. ఇంకొక విషయం ఏం జరుగుతుంది, వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు. కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి, రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఉచిత విద్యుత్తు 24 గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి, ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం, వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇలాంటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ప్రభుత్వం. అందరికీ ఎరిగేది ఒకటి, బస్సులలో ఫ్రీ పెట్టి పాపం మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టుడు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏందని ప్రశ్నిస్తుంది. ఇలా రైతులకు పంగనామాలు పెట్టిరు. మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చిండ్రు. అంతకుముందు 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. దీని గురించి ప్రశ్నిస్తే కేసులు. ఇలా మీరు చూస్తున్నారు, ఇలా రైతు బీమా అనేది ఆపేసిండ్రు కంప్లీట్గా. రైతులకు కాస్త కూస్తో అండగా ఉండేది రైతు బీమా. వాళ్ళకి ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పాపం వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచే ఒక స్కీమ్ని ఎత్తేసిండ్రు. ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యువతి యువకులకు. మరి గత ప్రభుత్వమే ఇంటర్వ్యూలు పెట్టి నోటిఫికేషన్ జారీ చేసి కేవలము నియామక పత్రాలు ఇచ్చే దగ్గర ఆగినటువంటి ఒక 60,000 ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకుంటాం. అది కూడా 2 లక్షల ఉద్యోగాలు కాదు, మొత్తం కలిపి 60,000, దానిలో 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు క్రియేట్ అయ్యేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 గురించి మాట్లాడరు. మాట్లాడితే కేసులు. పింఛన్లు 4,000 రూపాయలు పెంచుతున్నారు, దాని గురించి అడిగితే కేసులు. లేకపోతే మన డిజేబుల్డ్ పర్సన్స్కి, వికలాంగులకు ఇస్తా అన్నటువంటి పింఛన్ గురించి అడిగితే కేసులు. ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత ప్రభుత్వము, ఈ రామగుండంలో ఒక నియంత ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు. వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు, మళ్ళా అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు. మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద. గతంలో కూల్చింది వీళ్ళే, దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పిండ్రు వీళ్ళే. పాపం ఒక్కొక్క వ్యక్తి మరి 80,000, 1,00,000, 1,50,000 పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కూలగొడతారు. మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వచ్చి కూలగొడతారు. అరే నిన్నాక మొన్న పోచమ్మ మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు. ఆడ కూడా ఒకటి కూల్చడం, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తారు. అంటే ఇక్కడ హైకోర్టు స్టేలు, హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో అసలు ఎవరు మాట్లాడినా దాడి. నిన్నగాక మొన్న మా
మాజీ మంత్రివర్యులు 10 ఏళ్ళు మరి మంత్రిగా ప్రసిద్ధిగాంచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. పాలకుర్తి రివ్యూ మీటింగ్లో వారు కూర్చొని రేవంత్ రెడ్డి గారికి ఒక ముచ్చట చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు ఎండగడుతున్నారు, రిపేర్లు చేస్తలేరు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కనుక కేసీఆర్ గారికి ఇస్తే 2-3 నెలల్లోనే దాన్ని రిపేర్లు చేసి ప్రాపర్గా ఎఫిషియెంట్గా రన్ చేసి చూపిస్తారు కేసీఆర్ గారు, మీకు దమ్ముందా చేస్తారా అని అడిగింది. అరే దానికి కూడా బదులు లేదు వీళ్ళ దగ్గర. 18 నెలలుగా ఆ ప్రాజెక్ట్ ఎండగట్టిరు. ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి బ్రిడ్జులు కానివ్వండి, లేకపోతే భవనాలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఎన్నో కూలిపోయినాయి. ఇప్పటికి ఇక్కడ కూలింది కూడా లేదు. అది ఒక్క పిల్లర్ కింద కొంచెము దాన్ని ఏమంటారు వంగింది కొంచెం, అక్కడ క్రాక్స్ కూడా లేవు. దాన్ని పట్టుకొని ప్రాజెక్టు కూలిపోయింది. 1,00,000 కోట్లు కూలేశ్వరం అన్న పేరు పెడతారు దానికి, 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అరే బాబు దాన్ని ఆ మేడిగడ్డ మొత్తం కలిపితే ఒక 1,000-1,500 కోట్ల 2,000-3,000 కోట్లతో కట్టింది అది ఆ బ్యారేజ్ మొత్తం. 1,00,000 కోట్లు ఏడు నుండి వచ్చినారా బాబు? దీని గురించి ఇదే విషయమై జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే ఇక్కడ స్థానికంగా ఉండే నేతలు కొందరు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఆయన కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడము, లేకపోతే 1,00,000 కోట్ల అవినీతి అనడము అన్ని అసంబద్ధ ప్రేలాపనలు. వీళ్ళకి వాస్తవంగా ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చేటువంటి ఎటువంటి ఉద్దేశము లేదు, లేదా ఏదో కొత్త స్కీమ్ తీసుకొద్దామన్నటువంటి ఉద్దేశం కూడా లేదు. ఇందిరమ్మ గృహాల పేరు మీద ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇలా ఏడ వచ్చినాయి ఇందిరమ్మ గృహాలు? ఈ నియోజకవర్గానికి ఎన్ని వచ్చినాయి? శ్వేతపత్రం విడుదల చేస్తారా? మాటికి 900 కోట్ల నిధులు తీసుకొచ్చినాము, అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు చెప్తుంటారు. మీరు తీసుకొచ్చిన సింగరేణి సిఎస్ఆర్ నిధులు కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి బట్టి గారి దగ్గర నుంచి ఏమాత్రం నిధులు పట్టుకొచ్చిరో శ్వేతపత్రం విడుదల అయ్యింది. దాని గురించి చర్చించండి. ఎందుకు చర్చలు పెడతలేరు మీరు? అంటే ఇక ప్రజాస్వామ్యం ఉండొద్దా? ఏది కూడా ఇక్కడ ప్రజాస్వామ్య పరంగా నిర్ణయాలు తీసుకోబడట్లేదు, ప్రజాస్వామ్య పరంగా నడుస్తలేదు రాజ్యం. ఒక నియంతలాగానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూల్చడం గురించి కానివ్వండి, లేకపోతే బయట వినిపిస్తున్నటువంటి టాక్ మరి బూడిద, ఇసుక, మట్టి కాంట్రాక్ట్ల ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి ఖజానా నిండుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పేసి అంటారు. రోజుకి ఖజానా వస్తుందంట. వీటి గురించి నేను అడిగితే నాకు బెదిరింపులు, ఫోన్లు చేసుడు. ఇదెక్కడి వ్యవహారం నాకు అర్థమవుతుంది. ఇంత దారుణమా? కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఇప్పుడు చూసినాం మనం. ఇలా కాళేశ్వరం నిండగట్టడమే కాకుండా మనం సజీవ నదిలా ఉండే గోదావరి నది, మన గోదావరి కింద దగ్గర వీళ్ళు ఏమైపోయిందంటే ఎడారిని తలపిస్తుంది అది. రామగుండం ప్రాంతంలోని ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా చూడాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అమ్మవారిని వేడుకున్నారు. బుధవారం గోదావరికని ఐబీ కాలనీ పెద్దమ్మ గుడిలో ముద్రా సంఘం అధ్యక్షులు సబ్బు మల్లయ్య ఆహ్వానం మేరకు పెద్దపల్లి తల్లి బోనాల కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వతేజ మరియు ముద్రా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ओम दीर्घायुषान् भव కమ్యూనిటీకి పెద్ద కాంట్రాక్టర్ ఇక్కడ గుడి ఆశీర్వాదం ఉంటేనే మనం సందర్భంలో ఆషాఢం మొదలైన కాడ నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ప్రతిష్ట 5 సంవత్సరాల సందర్భంలో అమ్మవారికి పెద్ద పట్టణాలు వేయడం జరిగింది. దాని సందర్భంలో ఆ రోజు రానటువంటి మా ముద్రాజ్ బంధువులు కూడా ఈరోజు రావడం జరిగింది జీఎం కాలనీ నుంచి.
పెద్ద ఎత్తున వాళ్లకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మన ఎమ్మెల్యే గారు సతీమణి గారు వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ బోనాల జాతరలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కమిటీ తరఫున ఉద్యమ కాలనీ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమ్మ రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది, పున్నమాస కూడా అభిషేకం ఉంటుంది. రోజు ఇక్కడ ప్రతిరోజు అయ్యగారు కూడా పొద్దున సాయంత్రం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు రావచ్చు. శుక్రవారం కూడా అభిషేకానికి కూడా వచ్చి మన భక్తులు పాల్గొనవచ్చు. ఇది ఎందుకంటే మన కులదేవత కాబట్టి ఇది మనం అందరం ఆదరిస్తేనే ఇది డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ నెలకు కూడా ఒక 10,000 ఖర్చు వస్తూ ఉంది. దానికి కమిటీ సభ్యులు మేము భరిస్తూ ఉన్నాం. దానికి కూడా మేము చింత లేకుండా కూడా దీన్ని భరిస్తూ ఉన్నాం. ఈ ప్రతిష్ట అయినాక కూడా ఎంతో అభివృద్ధి కూడా చేసినాం. ఈ మీరు అభివృద్ధి ఈ అమ్మవారు ప్రతిష్ట అయిన తర్వాత ఈ టైల్స్ వారు చూడడం కానీ, అక్కడ నాగదేవత గుడి కానీ, గేటు కానీ, ఫినిషింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రతిష్ట అయినాకనే ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. కొంతమంది సహకారంతో లేదా మన కమిటీ సహకారంతో కూడా మనం చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు అమ్మవారి కృప అందరి మీద ఉండాలని, కులాలకు అతీతంగా కూడా అందరి మీద ఈ అమ్మవారి కృప ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని నిత్య పూజ చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణి కార్మికులు వాళ్ళు చేస్తున్నటువంటి మైండ్లన్నీ కూడా నీ సూపులో ఉన్నాయి తల్లి, వాళ్ళందరినీ కూడా చల్లగా కాపాడమని కోరుతా ఉన్నాం. ఈరోజు మల్లయ్య గారు పెద్దన్న మా అందరికీ ఆయన ఇక్కడ రమ్మని పిలవడం జరిగింది. ఆ దేవాది దేవత అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆమె ఆశీస్సులు దీవెనలు మొత్తం యావత్ రామగుండం ప్రజల మీద ఉండాలని, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కి ఆయన చేసే అభివృద్ధి బాటలో ఆ తల్లి ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ఆశీస్సులు కూడా ఆయనకి తోడుగా ఉండి ఇంకా అభివృద్ధి చేయాలని ఇది మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. ఈ గుడికి కూడా ఏం మీరు చేయాలనుకుంటున్నారో దాని రిప్రజెంటేషన్ ద్వారా మీరు ఆయనకు అందజేస్తే రాజ్ ఠాకూర్ వంతు సాయం 100%. ఇక్కడ ఉన్న ప్రతి గుడికి ఆయన చెయ్యందంటే ఏం లేదు. రామగుండంలో రాముల వారు ఉన్నప్పుడు దొరికిన ఆ విగ్రహం 1800 సంవత్సరాల ఆ తండ్రి బాణంతో ఉన్నాడు కాబట్టి ఎవ్వరు కూడా ప్రపంచంలో నేను అనుకోవడం హనుమంతుడు గదతో ఉంటాడు కానీ బాణంతో ఉండేది ఇది మనకు ఒక మెరకిల్ లాగా ఇది మనకి మన హయాంలో దొరకడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శించుకోండి. పెద్దమ్మ తల్లి ఆ జగజ్జన్ని ఆమె ఆ దేవుళ్ళకే దేవత ఆమె కాబట్టి ఆమె ఆశీస్సులు కూడా మనందరికి ఉండాలని ఈ గుడిని అభివృద్ధి బాటలో నడిపిస్తానికి రాజ్ ఠాకూర్ తప్పకుండా మీ ఎంబడి ఉంటారని మళ్ళొక్కసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా ఎస్సీబీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీలో మాల సంఘం సభ్యులను నియమించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం అధ్యక్షులు సోగాల వెంకటి, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, జిల్లా జన విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు ఎరుకల లక్ష్మణరావు, మాల సీనియర్ నాయకులు కడమల్లి శ్రీహరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు గోదావరి కాని మాల సంఘం అభ్యర్థన మేరకు పెద్దపల్లి జిల్లా సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంబంధిత అధికారికి మా మాల సంఘం సభ్యులకు స్థానం కల్పించవలసిందిగా కోరినాం. అధికారులు కూడా అనుకూలంగా స్పందించారు. దీనికి మా మాల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గతంలో ఉన్నటువంటి మానిటరింగ్ కమిటీలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం వల్ల మాల సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు అన్యాయం జరిగిందని తెలుసుకొని ఈ రోజున సంబంధిత అధికారికి ఇవ్వడం జరిగింది. ఈసారి కంపల్సరీ మాల సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు స్థానం కల్పిస్తామని తెలపడం జరిగింది. కరెన్సీ నోట్లపై భారతరత్న ఆర్బీఐ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఢిల్లీ నుండి వస్తున్న జీప్ యాత్రకు బుధవారం గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన స్వాగతం పలికారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ సాధన సమితి జాతీయ చైర్మన్ జరిపోతుల
పరశురాం జాతీయ క్రిమినల్ బొల్లి స్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి గోదావరికని పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్లపై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్. ఈ సభను ఉద్దేశించి మన జాతీయ నాయకులు మన డాక్టర్ పరశురాం స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. అందుకోసమే అంటున్నాం, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 2015లో 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు, ముంబైలో జరిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి 5 ముఖ్య అతిథులుగా ఆ యొక్క వేడుకలో పాల్గొనడం జరుగుతుంది. గంట సేపు నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఏమంటారంటే 90 సంవత్సరాల వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే గాంధీ గారిని ఎందుకు కొనియాడాలనో అనేటువంటి విషయాన్ని మనం పరిశోధించి అసలు ఆర్బీఐ ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని ఒక 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి 2016 నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన విద్యాయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి, అదేవిధంగా మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆర్బీఐకి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా నాణాలు, కరెన్సీ వ్యవహారాల శాఖకు కూడా ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాయడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా 18 మంది మాట్లాడినప్పుడు ఇదంతా వాస్తవే, ఇదంతా న్యాయబద్ధమైన డిమాండే అంటున్నారు. కానీ ఎందుకోసం కరెన్సీ నోట్లపై ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే 1,00,000 మందితోటి ఈ దేశ ప్రధానమంత్రికి మరి మేము ఈ పోస్ట్ కార్డు ఏదైతే కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని గత 10-15 సంవత్సరాలుగా నిరంతరము పోరాటం కొనసాగిస్తున్నటువంటి పరశురామన్న గారికి, కమిటీ చైర్మన్ పరశురామన్న గారికి, కన్వీనర్ కొల్లి సామన్న గారికి, మరి ఇది ఒక నిరంతరమైనటువంటి ఒక ఉద్యమం. ఈరోజు ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తిని కరెన్సీ నోట్లపై ముద్ర వేసి ఈయనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి నేతలారా, ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి పరశురామన్న చెప్పినట్టు ఆర్బీఐ బ్యాంకుకు పురుడు పోసి ఈరోజు ఈ దేశంలో కరెన్సీ నోట్లు ఇట్లా ఉండాలని చెప్పి కరెన్సీ నోట్లను సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ లేకపోవడం చాలా బాధాకరము. మరి దీన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీకి ప్రధానంగా పరశురామన్న గారికి స్వాగతం, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చేపట్టిన ఉద్యమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, అదేవిధంగా దళిత బహుజన సంఘాలు,
అదేవిధంగా ఆలయ ఫౌండేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి తప్పకుండా మీ కార్యక్రమాలకు సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.